ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, వారి వలన ఐగుప్తీయులకు భయము పుట్టెను, వారు బయలు వెళ్ళినప్పుడు ఐగుప్తీయులు సంతోషించిరి. కీర్తనల గ్రంథము 105వ కీర్తన 38వ వచనము. ఈజిప్ట్ వాజ్ గ్లాడ్ when they left because dread of Israel had fallen on them. Psalms chapter 105 verse 38. ఈ రోజుకు గాను సర్వశక్తిమంతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని కార్యములు అద్భుతమైనవి, అమోఘమైనవి. ఆయన బలహీనులను ఆయన బలవంతులుగా చేయగలడు, బలవంతులను బలహీనులుగా మార్చగలడు. మనల్ని హింసించి బాధ పెట్టిన వారి చేతనే మనల్ని ఘనపరిచేలా చేస్తాడు, మనకు సహాయము చేసేలా చేస్తాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ఈ రోజున ఎవరి చేతనైతే బాధింపబడుతున్నావో, ఏ అనారోగ్యము చేతనైతే నీవు కృంగిపోతున్నావో, బలహీనపడుతున్నావో, ఏ అప్పును చూసి నువ్వు భీతి చెందుతున్నావో, అవి నీ నుండి పారిపోబోతున్నాయి. అవి అంటే నీవు భయపడ్డం కాదు, నువ్వంటేనే అవి భయపడతాయి. నిన్ను కృంగదీస్తున్న వారు నిన్ను రక్షిస్తారు. ఈ రోజున వాక్య భాగాన్ని మనం గమనించగలిగితే, ఐగుప్తీయులు ఇజ్రాయిల్ను చూసి భయపడ్డారు అని వ్రాయబడి ఉంది. వారిలో భయము పుట్టిందంట. అంటే అంతకుముందు ఇజ్రాయేలీలంటే భయము లేదు, బెదురు లేదు, చిన్న చూపు ఉండేది. వీళ్ళేంట్లే, వీరేం చేయలేరు, వీరికి జ్ఞానం లేదు అని తీసి పారేసిన ఐగుప్తీయులు ఇజ్రాయేలీల పిల్లల్ని, ఆడవారిని బాధ పెట్టిన ఐగుప్తీయులు సడన్గా భయపడడం ప్రారంభించారు. వారిలో క్రొత్తగా భయం పుట్టింది. ఒక వ్యక్తి రోడ్డు మీద వెళ్తూ ఉండగా ఇంకొక వ్యక్తి తన వాహనానికి అడ్డు వచ్చాడు. అడ్డొచ్చాడని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా చడామడా తిట్టేశాడు. అవతలి వ్యక్తి సారీ చెప్తున్నా పట్టించుకోవడం లేదు, నేనే గొప్ప అన్నట్లు, నాదే రోడ్డు అన్నట్లు ప్రవర్తించాడు. అడ్డొచ్చిన వ్యక్తి ఏం చేయలేక సైలెంట్గా వెళ్ళిపోయాడు. అయితే వెళ్ళిపోయిన తరువాత కొంతమంది వచ్చి అతనితో అంటున్నారు, ఏమయ్యా, ఎవరిని నువ్వు తిట్టావో తెలుసా? అతను పెద్ద పోలీస్ ఆఫీసర్, అతన్ని నువ్వు ఇప్పటి వరకు తిట్టావు, అతనేదో మంచి మూడ్లో ఉన్నాడు గనుక నిన్నేం అనలేదు అని చెప్పారు. ఇది విన్న ఆ వ్యక్తిలో భయం పుట్టింది. ఎందుకండి భయమైంది అంటే, అధికారము చూసి భయమైంది. తనకున్న అధికారముతో ఏదైనా చేస్తాడేమో అని కలవరపడ్డాడు. ఇక్కడ ఇజ్రాయేలీలు కూడా అలాగే చేశారు, చూశారు. ఇజ్రాయేలీలకు ఎవరి అండలేదు, ఎవరి సహాయము లేదు, ఎవరిని ఏమైనా చెయ్యొచ్చు, ఎలా అయినా తిట్టొచ్చు, ఎంత చాకిరైనా చేయించుకోవచ్చు అని అనుకున్నారు. కానీ వారికి తోడుగా సర్వశక్తిమంతుడైన దేవుడు, ఈ లోక సృష్టికర్త అయినటువంటి దేవుడు ఉన్నాడని గ్రహించిన తరువాత మోషే, అహరోనుల ద్వారా దేవుడు ఐగుప్తిలో చేయించిన కార్యాలు చూసిన తరువాత వారిలో భయం పుట్టింది. అమ్మో, ఇన్ని రోజులు వీరినా మనం బాధ పెట్టింది, వీరినా మనము నానా మాటలు అన్నది, వీరితోనైనా మనం వెట్టి చాకిరి చేయించింది. ఇప్పుడు ఒక్క మాట మన గురించి వారి దేవునికి కంప్లైంట్ చేస్తే మన పని అయిపోతుంది. వీరిని పోవద్దు, వెళ్ళొద్దు, ఈ దేశంలోనే ఉండాలి అని, మాకు వెట్టి చాకిరి చేయాలని అన్నవారు ఇప్పుడు వెళ్ళిపోతే బాగుండు అని హృదయంలో అనుకుంటున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిన్ను బాధిస్తున్నవారు, నిన్ను దుఃఖపెడుతున్నవారు, నిన్ను చిన్న చూపు చూసేవారు బహుశా ఉండి ఉంటారు. నీవేంట్లే, నీ లెక్కేంట్లే అని నిన్ను చులకనగా చూసిన వారు నీ గురించి తెలుసుకుంటారు. అందులో నీ స్నేహితులు, నీ తల్లిదండ్రులు, నీ బంధువులు, నీ శత్రువులు ఎవరైనా ఉండొచ్చు. నీ దగ్గర చదువు లేదని, నీ దగ్గర అందం లేదని, నీ దగ్గర ఆస్తిపాస్తులు లేవని, నీకు మంచి జాబు, ఇల్లు లేవని నిన్ను నీచముగా చూసిన వారే, అనరాని మాటల చేత నిన్ను నిందించి బాధ పెట్టిన వారే నీవంటే ఏంటో గ్రహించే రోజు రాబోతుంది. దేవుని యొక్క మహిమ ఏంటో ఆయన చూపించబోతున్నాడు. ఆయన శక్తి ఏంటో నీ విరోధులకు కనబరచబోతున్నాడు. నీకున్న బలహీనతే ఆయన బలంగా చేస్తాడు. నీకున్న సమస్యలనే ఆయన నీకు ఉపయోగపడేలా చేస్తాడు. నీ వద్దు, నీవు చెయ్యొద్దు, నీకు అవసరం లేదు అన్న నోటితోనే నీవే కావాలి, నీవే రావాలి, నీవే చేయాలని
పలికేలా చేస్తాడు. మనము నమ్మిన ప్రభువైన యేసు. ఐగుప్తీయులు సంతోషించారంట. ఎప్పుడు అంటే ఇజ్రాయేలీలు వెళ్ళిపోయినప్పుడు. అంటే అంతలా వారు ఇజ్రాయేలీలకు భయపడ్డారు. ఆ భయం ఎక్కడి నుండి వచ్చింది? దేవుని నుండి వచ్చింది, దేవుని వలన కలిగింది. కాబట్టి ఈ రోజున ఈ సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరులారా, దేవుడున్నాడని ధైర్యంగా జీవించు. ఆయన పరిస్థితులను మార్చగలడు, నిన్ను గొప్ప చేయగలడు, నీకు ఘనత ఇవ్వగలడని విశ్వాసముతో ధైర్యముగా జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, ఉన్నవాడా అనువాడా, మీకు వందనములయ్యా, స్తోత్రములు. నీవు మహాదేవుడవు, మహాభయంకరుడవు తండ్రి. నీవు అయా శత్రువులకు భయాన్ని పుట్టించే దేవుడవయ్యా. అవునయ్యా, నీ యొక్క నామము ఘనపరిచే విధంగా మమ్మల్ని తండ్రి నిలవబెడతారని, మీరే మాకు సహాయము చేస్తారని, అయ్యా మేము ఎక్కడైతే అవమానింపబడ్డామో, ఎక్కడైతే నిందింపబడ్డామో అక్కడే మాకు ఘనతను మీరు తీసుకొని వస్తారని వాక్యము ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు నా ఎందరైతే బిడ్డలు ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, శోధనలతో, బాధతో, కృంగిపోయిన పరిస్థితుల్లో, నలిగిపోయిన పరిస్థితుల్లో ఉన్నారో వారందరినీ తండ్రి మీరే లేవనెత్తండి. వారికి మీరే సహాయము దయచేయండి తండ్రి. అద్భుతాలను వారి జీవితంలో మీరు జరిగించండి తండ్రి. అదేవిధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున అనారోగ్యముతో బాధపడుతున్నారో ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచండి. వారి ఎముకలలో సత్తువును దయచండి, వారికి బలాన్ని దయచండి తండ్రి. బలహీనతను కొట్టివేయండి నా ప్రభువా. వారికి వచ్చిన వ్యాధిని బట్టి, వారికి వచ్చిన రోగాన్ని బట్టి వారు చింతించక నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడనే విశ్వాసము, నమ్మకము ప్రతి బిడ్డకు మీరు కలగజేయమని వేడుకుంటున్నాం. అద్భుత రీతిలో వారిని స్వస్థపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డల కుటుంబాల్లో క్షేమం లేక, సమృద్ధి లేక, అయా మరి తండ్రి ఇబ్బందులు పడుతూ రోదన చెందుతున్నారో ప్రతి బిడ్డకున్న ఆ శోధనలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా మీరు విడుదల దయచేయండి. ఇదిగో ఇరుకునందు మొరపెట్టగా విశాలతను దయచేసే దేవుడు ప్రతి బిడ్డకు తండ్రి నెమ్మదిని మీరు అనుగ్రహించండి. కుటుంబంలో శాంతి లేదు ప్రభువా, సమాధానం లేదయ్యా. శాంతిని, సమాధానాన్ని సమృద్ధిగా బిడ్డల జీవితంలో నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి అప్పుల భారాలను తొలగించండి. అయ్యా ఆర్థిక సమస్యలను కొట్టివేయండి నా ప్రభ. అప్పు తీసుకునే వారిగా కాదు గాని అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచునన్న వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చండి ప్రభ. సంతానము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా వారికి సంతానాన్ని మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. సంతు లేని దాన్ని ఇల్లాలుగాను, కుమారుల సంతోషంగా గల తల్లిగా చేస్తానని మాట ఇచ్చారు ప్రభ. ఆ మాట ప్రకారమే తండ్రి వారి జీవితంలో అద్భుతాన్ని మీరు జరిగించండి నా తండ్రి. అదేవిధంగా గర్భిణీ స్త్రీలను దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి నా ప్రభ. డెలివరీ సమయంలో మీరే తోడుగా ఉన్నారు. మీరే శక్తిని, బలాన్ని బిడ్డకు అనుగ్రహించండి తండ్రి. అయ్యా యవ్వన బిడ్డలందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. యవ్వన వయసులో మీ కాడిని మోసే కృప దయచేయండి. గేమ్స్కి ఎడిక్ట్ అయిపోకుండా, అయ్యా మరి తండ్రి చెడు వ్యసనాలకు బిడ్డలు ఎడిక్ట్ అయిపోకుండా, మరి తండ్రి ప్రతి ఒక్క వ్యసనం నుండి మీరే విడుదల దయచేయండి ప్రభ. మీ నీతి మార్గంలో బిడ్డలు నడుచుటకు సహాయము దయచేయండి. మీ తెలివిని, మీ యొక్క జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి. బిడ్డల వివాహాల విషయంలో తండ్రి తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా మీ యొక్క చిత్తం ఏమిటో బిడ్డలు గ్రహించినట్లుగా సహాయము దయచేయండి ప్రభ. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది అంటున్నారు తండ్రి. ఘనమైన కార్యాన్ని మీరే జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా చేతి పని చేసుకునే ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. వారి యొక్క చేతుల కష్టార్జితమును మీరు ఆశీర్వదించండి. చిల్లులు పడిన సంచిలో వేసినట్లు వారి సంపాదన ఉండకుండా ప్రభ సమృద్ధిని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి. అయా ఎందరైతే బిడ్డలు కోర్టు సమస్యలతో ఉన్నారో, ల్యాండ్ సమస్యలతో ఉన్నారో ఆ సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయండి. అదేవిధంగా దేశాన్ని, అధికారులను మీరు జ్ఞాపకం చేసుకుని మా భారతదేశమును సమాధాన దేశముగా, సఖ్యత కలిగినటువంటి దేశముగా, అయా ప్రేమ కలిగినటువంటి దేశముగా మా భారతదేశమును మీరు నిలవబెట్టండి ప్రభ. అదేవిధంగా నా తండ్రి అధికారులందరికీ కూడా మీరు తోడుగా ఉండండి ప్రభ. మీ యొక్క జ్ఞానాన్ని
దయచేయండి, మీ తలంపును వారికి దయచేయండి ప్రభా. అయా క్షేమాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా సంఘాలను దీవించండి, సంఘ కాపరికి మీరు తోడై ఉండండి ప్రభా. సువార్థికులను మీరు బలపరచండి, వారు చేసే సువార్త పరిచర్యకు అయా ఎటువంటి అడ్డులు ఆటంకాలు లేకుండా ప్రభా మీ సువార్త విరివిగా జరగడానికి సహాయము దయచేయండి. అయా దేన్ని గూర్చి వారు చింతించకుండా అన్ని విషయాల్లో తండ్రి మీకు ప్రార్థించే భాగ్యం దయచేయమని బ్రతిమిలాడుకుంటూ సజీవుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపా క్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపును గాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.